ఏపీడిఎస్సి షార్ట్ 87 21 x 22 x 23 సోమాన్ అలా ఎంత వరకు 29 వరకు ఆ లబ్ధంలో ఒకట్ల స్థానం యూనిట్ ప్లేస్ లో ఉండు అంకె అంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడు? 21 x 22 x 23 x 24 x 25 x 26 x 27 x 28 x 29 వీటన్నింటినీ గుణిస్తే వచ్చే పెద్ద నెంబర్ ఉంటది కదా, అందులో యూనిట్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఏముంటది అంటున్నాడు. మనము ఇవన్నీ కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే ఇవన్నీ మనం చూడక్కర్లేదు. ఇందులో ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 25 ఉంది. మరి ఈ రెండింటిని గుణించాము అంటే ఖచ్చితంగా 5 2s ఏమొస్తుంది? 10 వస్తుంది. మరి యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 0. ఇప్పుడు సపోజ్ 50 x 15 చేస్తే ఏమొస్తుంది? 15 5 750. అవునా కాదా? మరి 750 యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే ఒక నెంబర్ లో యూనిట్ ప్లేస్ లో 0 ఉంటే ఆ నెంబర్ దేనితో గుణించినా యూనిట్ ప్లేస్ లో ఖచ్చితంగా 0 వస్తుంది. మరి ఇప్పుడు ఈ రెండు నెంబర్లు నువ్వు ఇంటూ చేసినప్పుడు యూనిట్ ప్లేస్ లో 0 వస్తుంది కదా. మరి ఆటోమేటిక్ మిగిలిన ఎన్ని నెంబర్ల గురించినా ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ లో 0 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.